ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 782వ నామం, 4 అక్షరాల నామం పరాకాశ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పరాకాశాయ నమః అని చెప్పుకోవాలి. ఉత్కృష్టమైనటువంటి ఆకాశ స్వరూపురాలు అని చెప్పి మనం దీనికి స్థూలంగా అర్థం చెప్పుకుంటే, పరాకాశమే అమ్మవారు. ఆకాశమాది జననం చరణం ప్రపద్య అనే అప్పయ్య దీక్షితుల వారు అమ్మవారిని కీర్తించారు. ఆకాశ స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి నమస్కారం అన్నారు. ఆకాశోపాసన అని చెప్పి ఒకటి ఉంది. అది సృష్టిలో ఆకాశాన్ని చూడాలి, వస్తువుని చూస్తూ ఉన్న వస్తువుకి ఆధారంగా ఉన్నటువంటి ఆకాశాన్ని చూడటం ఒక సాధన. ఇలా ఆకాశోపాసన చేసుకుంటూ క్రమక్రమంగా ఉపాధులన్నింటినీ విడిచిపెడతాం. ఆకాశంలో ఉపాధులు ఉన్నాయి, ఉపాధిలో ఆకాశం ఉంది. ఇది మనం పరిశీలిస్తే చాలు. పంచభూతాలలో ఒకటైనటువంటి ఆకాశం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఆకాశాన్ని భూతాకాశం అంటారు. ఆకాశంలో సమస్తమైనటువంటి భూత కోటి ఉంది. అన్నీ కూడా ఆకాశంలో ఉన్నాయని చెప్తూనే అన్నింటిలో కూడా ఆకాశం ఉందని ఒక మాట చెప్తున్నాం. సర్వవ్యాపకం ఆకాశం. ఈ ఆకాశంతో సహా సర్వ ప్రాణికోట్లు కూడా ఆ పరాకాశాన్ని ఆధారంగా చేసుకున్నాయి. ఆకాశం అన్నిటికంటే గొప్పది అని చెప్పి ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. ఆకాశమే అన్నిటికీ ఆధారం అని చెప్పింది. పరమే వ్యోమాన్ ప్రతిష్ఠతాతి అని చెప్పి మాట కనపడుతూ ఉంటుంది. ఆకాశ శరీరం బ్రహ్మ అన్నది ఉపనిషత్తుల్లో చెప్పారు. ఖం బ్రహ్మ అన్నారు. ఖం అంటే ఆకాశం. భూతాకాశానికి కూడా అవతల ఉన్నది ఈ ఆకాశం. ఇది పరాకాశం. ఆకాశ స్థల్లింగాత్ అనేటువంటి బ్రహ్మసూత్రంలో భూతాకాశం కాకుండా పరబ్రహ్మనే ఆకాశ శబ్దంగా గ్రహించాలని చెప్తుంది. ఆకాశం అంతటా ఉంది, అన్నిట్లో ఉంది. అలాగే ఆకాశానికి కూడా ఆధారమైనటువంటి పరాకాశం ఇంకోటి ఉన్నది. అది అమ్మ. అది మనం గ్రహించాలి. ఎక్కడ ఉన్న గ్రహ నక్షత్రాలను చూడటం మహా కష్టం, కానీ వాటితో సహా అన్నిటికీ ఆధారమైన పరాకాశాన్ని చూడటం మాత్రం చాలా సులభం. అన్నిటికీ ఆధారమైన ఆ ఆకాశం మన హృదయంలోనే ఉంది. అదే ధారాకాశం. అమ్మని మనం ధారాకాశ రూపిణి అని చెప్పుకున్న నామంలో ఈ భావాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. పరాకాశమే ధారాకాశం. బ్రహ్మాండమంతా వ్యాపించి విరాట్ రూపంగా బ్రహ్మాండాలకు కూడా అతీతమైనటువంటి పరమేశ్వరి మన హృదయంలో ఉన్నటువంటి పరాకాశ స్వరూపంగా ఉంది. యస్య సా పరమాదేవి శక్తిరాకాశ సంస్థిత. ఏ పరమాదేవి ఉన్నదో ఆ శక్తినే మనం పరమాకాశం అన్నాం. ఆ అంటే అసమంతాత్ అనగా సంపూర్ణంగా, ఆకాశంలోని సంపూర్ణమైనటువంటి ప్రకాశంగా చెప్పుకోవచ్చు. అంటే శక్తి చైతన్యం కనుక పర ఆకాశ, పరాకాశ అంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటి సంపూర్ణ చిచ్చక్ స్వరూపిణి అని చెప్పి అమ్మవారిని మనం ఈ నామం ద్వారా చెప్పుకోవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం పరాకాశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.